అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ఈ బ్లాక్ మ్యాజిక్తో శత్రునాశనం పాసిబుల్ అంటారా? ఇప్పుడు కొంతమంది అమావాస్య రోజు కొన్ని తాంత్రిక పూజలు చేస్తూ ఉంటారు. శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో కానీ లేదంటే ఒక క్లాత్ పీస్ కానీ తీసుకెళ్ళి ఆ శత్రునాశనం చేస్తే మీ జోలికి ఇంకా రాడు, మేము చూసుకుంటాం అని చెప్పి కొన్ని పూజలు చేస్తూ ఉంటారు. మరి దీనిలో వాస్తవం ఎంతవరకు ఉందంటారు? నీ దగ్గర లేనిది వాడి దగ్గర ఉంటే శత్రువు, రెండోది వాడు నీ దారికి అడ్డొస్తే శత్రువు, మూడోది నీకు ఎదురు చెప్తే శత్రువు. డబ్బు కాదు, చాలా మందికి డబ్బు శత్రువులు చాలా తక్కువ మంది ఉంటారు. లేదా ఏదో దురుద్దేశంతో మనల్ని డౌన్ ఫాల్ గా చేయాలనుకున్న వాళ్ళు. అదే ఈ మూడిట్లో అవే ఉంటాయి. మాట ముఖ్యంగా, నీ మాటకి ఎదురు చెప్తే వాడు శత్రువు. ఎవరికైనా సరే మనము ఎంట్రా నువ్వు చెప్పేది అన్నావంటే ఈడేంటి నాకు చెప్తున్నాడు అంట. లేదు, నీ దగ్గర లేని వస్తువు ఏదో వాడి దగ్గర ఉండాలి. ఏదో ఒక అదేంటి వీడు నాకు చెప్పకుండా కొన్నాడు, వీడు మోసగాడు, దుర్మార్గుడు అని. లేదు, నీది ఏదైనా వాడు కైవసం చేసుకుని ఉండాలి. లేదా వాడిది ఏదైనా నువ్వు పొందుదాం అనుకున్నప్పుడు వాడు అడ్డుపడి ఉండాలి. నీకు నీది ఎంత కరెక్టో అటుపక్క అపోజిషన్లో వాడికి అంత కరెక్ట్. ఓకేనండి. ఈ బ్లాక్ మ్యాజిక్ల ద్వారా శత్రువులు విజయాన్ని పొందుతారా, వారి యొక్క దృష్టిని మళ్లించచ్చా అంటే ఇది చాలా ప్రదేశాల్లో జరుగుతుంది. ఇప్పటికీ దేశ విదేశాలలో కూడా స్పోర్ట్స్ మ్యాన్లకి ఇతరాదుల వాళ్ళకి చాలా జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి బ్రెయిన్ హైక్. వాడి బ్రెయిన్ని వీళ్ళు హైక్ చేయటం అన్నమాట, పట్టుకుంటారు. అలా పట్టుకుంటానికి కొంతమంది సీనియర్ మోస్ట్లు కొన్ని గుల్బర్గా విద్యలు బాగా తెలిసిన వాళ్ళు, గుల్బర్గా ఇటు సైడ్ కూడా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది సీనియర్. వాళ్ళు ఏంట్రా అంటే అసందర్భంగా చేయరు. వాళ్ళు ఏది కూడా అసందర్భంగా, ఏదో మీరు వచ్చి అడిగారు, ఏదో మీరు శర్మ గారు నాకు అర్జెంట్కి ఇది కావాలంటే ఫలానా వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొన్ని పనులే చేస్తారు. ఏదో ఒక ఆర్డర్ లాగా అయితే తీసుకోరు. వాళ్ళకి నచ్చాలి, అది ఉపయుక్తం అవ్వాలి, చేస్తారు. వాడికి నువ్వు ఎంత ఇస్తావు? మ్యాక్సిమం ₹1,00,00,000 ఇస్తావు, 2 కోట్లు ఇస్తావు. నిజంగా అంత మ్యాజిక్లే ఉంటే ప్రభుత్వం కంట్లోంచి వాడు తప్పించుకోగలడా? ప్రభుత్వాలు వాళ్ళ ఆఫీస్లోనే పెట్టుకుంటారు కదా. చక్కగా ఆఫీస్లో పెట్టుకుని ఈ క్లయింట్ వచ్చాడు స్టార్ట్ చేయి అనగానే ఆడి బ్రెయిన్ మొత్తం వీడు తీసుకుంటాడు. ఇవి కొంతమందికి, కొన్ని జాతకులకి కొన్ని సందర్భాల్లో గోచరిస్తాయి. ఇదంతా ఒక పెద్ద విద్య. ఈ విద్యని ఇప్పుడు ఎవరు నేర్చుకోవట్లేదు, కానీ కొన్ని ప్రదేశాలలో వీటికి ట్రైనింగ్స్ కూడా లేవు. వాటిని అభ్యాసం చేయగా వస్తాయి. సో ఉన్నారు వాళ్ళు, ఎవరు దీన్ని క్లాసుల్లాగా పాఠశాలల్లాగా పెట్టలేదు, కానీ ఉన్నాయి. సో ఇది పరంపరగా చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు, అయ్యో మేము ఎంతోమందిని ఇబ్బంది పెట్టామండి. సో ఆ రిఫ్లెక్షన్ మాకు వస్తుందిగా. సో మేము దాన్ని ప్రిపేర్ అయ్యే నా కొడుకునో నా కుమారునో నా మనమున్నో దింపాలి. సో అలా ఫిక్స్ అయిన కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. విదేశాల్లో ఉన్నాయి, మన దేశంలో భారతదేశంలో కూడా ఉన్నాయి బ్లాక్ మ్యాజిక్లు. దాని నుంచే జరుగుతోందని మనం అనుకోకూడదు. అది అపోహ. కొంతమందికి ఊరికనే నా దగ్గర అలాంటి వాటి దగ్గరకు వచ్చి మాట్లాడి సరే అమ్మ విజయం కలుగుతుంది, శత్రు బాధ పోతుంది అంటే కూడా పోవచ్చు, చెప్పలేము. వాక్పటుత్వం ద్వారా కూడా కొంతమందికి అవుతాయి, కొంతమందికి సమయానుసారంగా కూడా అవుతాయి. సో అందుకని ఏంటంటే అలాగ శత్రువు పైన విజయం సాధించాలి అని అనుకోవటం కంటే కూడా మనము మన నుంచి నా శత్రువుకి కూడా హాని కలగకూడదు అనుకోవటం ఉత్తమం. ముందు మనం ఎన్నో కార్యక్రమాలు చేద్దాం. మంచి క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ధన్యవాదాలు గురుగారు. జై శుభంకరి.